కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ట్రెండింగ్లోకి వస్తాయి, కానీ పుష్ప మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ అయినా, బన్నీ సెట్లోకి అడుగు పెట్టినా, సుకుమార్ బయట కనిపించినా సరే పుష్ప 2 కంటిన్యూస్గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటి సినిమా ఇప్పుడు రాంగ్ రీజన్స్ వల్ల ట్రెండ్ అవుతోంది. బన్నీ అభిమానులను కలవరపరుస్తోంది. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గడ్డం తీసేసిన పుష్పరాజ్ లుక్ అంటూ ఐకాన్ ఫ్యాన్స్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ వీడియో చూసి పుష్ప 2లో పుష్పరాజ్ క్యారెక్టర్ కంప్లీట్ అయి ఉంటుంది, అందుకే అల్లు అర్జున్ గడ్డం తీసేశాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాకముందే గడ్డం తీసేశాడట అల్లు అర్జున్. అదేంటి, అల్లు అర్జున్ అలా ఎందుకు చేశాడు అంటే బోల్డ్ అన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న విధానం నచ్చకే అల్లు అర్జున్ కు కోపం వచ్చి గడ్డం తీసేశాడట. ఇదే రూమర్ నిజమైతే మాత్రం పుష్ప ఫ్యాన్స్ కంగారు పడాల్సిందే. ఇప్పుడు ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. కల్కి తర్వాత ఈ ఏడాది మరో చిత్రం 1000 కోట్లు కొల్లగొడుతుందంటే అది పుష్ప 2 మాత్రమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రేజీ పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2నే. అలాంటి సినిమా 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హీరోకి దర్శకుడికి ఎందుకు పట్టం లేదు? అల్లు అర్జున్ ఫిల్మ్ కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుడు సుకుమార్. ఆర్య తీసి అల్లు అర్జున్ కు స్టార్డమ్ తీసుకొచ్చాడు సుకుమార్. పుష్ప తీసి సేమ్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశాడు సుకుమార్. పైగా అల్లు అర్జున్ కు ఉన్న స్టైలిష్ స్టార్ ట్యాగ్ ను సైతం ఐకాన్ స్టార్ మార్చింది సుకుమార్ మాత్రమే. అలాంటి సుకుమార్ తో అల్లు అర్జున్ కు గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇంత పెద్ద ఎత్తున వైరం ఎందుకు వచ్చింది? పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం 30 రోజుల షూటింగ్ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ దశలో సుకుమార్ పై అలిగి అల్లు అర్జున్ గెడ్డం తీసేశాడు అని ప్రచారం జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు గెడ్డం తీసేస్తే మళ్లీ పెరిగేది ఎప్పుడు? పెరిగిన తరువాత షూటింగ్ చేసేది ఎప్పుడు? ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ చేసేది ఎప్పుడు? ఇంత చేస్తే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ క్లాష్ కు క్లారిటీ వచ్చి సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కావాలంటే ఈ ఏడాది కష్టమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సినిమా చూస్తే 90% పూర్తయింది. ఆల్రెడీ 2 పాటలు విడుదలయ్యాయి, 1-2 టీజర్లు కూడా వచ్చాయి. డిసెంబర్లో రిలీజ్కు ముహూర్తం పెట్టుకుని రేపో మాపో గుమ్మడికాయ కొట్టే ముందు హీరోకి డైరెక్టర్కు ఈ రేంజ్లో క్లాషెస్ ఎందుకు వచ్చాయి? షూటింగ్ సైతం పక్కన పెట్టి ఎందుకు పగలు పెంచుకుంటున్నారు? ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన చిత్రం పుష్ప 2 ఈ రిలీజ్ డేట్ ను ఇప్పుడు డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. సరిగ్గా ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాను ఆగస్టు 15న విడుదల చెయ్యాలని బన్నీ చాలా ట్రై చేశాడట. కానీ సుకుమార్ ఈ డేట్ కు మూవీని కంప్లీట్ చేయలేకపోవడంతో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య క్లాషెస్ స్టార్ట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. మొదట రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడం, 2 షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగకపోవడం కూడా సుకుమార్ బన్నీ మధ్య దూరాన్ని పెంచిందని టాక్ వినిపిస్తోంది. సుమారు 2 ఏళ్లు సినిమా షూటింగ్ లో ఉండడం, సుకుమార్ టైం తీసుకుంటుండడం కూడా అల్లు అర్జున్ ను ఇబ్బంది పెడుతోందని, అందుకే తప్పక గెడ్డం తీసేసినట్లు తెలుస్తోంది. పుష్ప సీక్వెల్ షూటింగ్ ఆలస్యం కావటానికి సుకుమార్ రీజన్ కాదని యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. భారీ స్టార్ కాస్ట్ తో సినిమా తెరకెక్కుతూ ఉండటంతో ఇతర నటీనటుల డేట్స్ దొరకటం ఇబ్బందిగా మారుతోందట. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన ఫహద్ మాలీవుడ్ లో బిజీగా ఉండటంతో పుష్ప 2 డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట. పుష్ప 1లో అల్లు అర్జున్ వర్సెస్ ఫాహిద్ ఫాజిల్ ఎపిసోడ్ పాన్ ఇండియా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చి క్లైమాక్స్ లో తన విలనీకి పీక్స్ కు తీసుకెళ్లాడు ఫాహిద్. టోటల్ పాన్ ఇండియా ఇప్పుడు పుష్ప సీక్వెల్ కోసం ఎదురు చూస్తోంది అంటే అందుకు కారణం పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షెకావర్ వార్ చూసేందుకే అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఫాహిద్ ఫాజిల్ పార్ట్ 2 కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. అందుకు కారణం అతని కమిట్మెంట్స్. ఒకవైపు మాలీవుడ్ లో ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు, ఇంకోవైపు రజనీకాంత్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇంకా చేతిలో ఉన్న చిత్రాలతో పుష్ప 2 కు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు ఫాహిద్. ఈ కారణం కూడా పుష్ప 2 షూటింగ్ ఆలస్యం కావటానికి ఒక కారణం. అల్లు అర్జున్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగేందుకు మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్లో అయినా రిలీజ్ అవుతుందా లేదా అన్నదే డౌట్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే అసలు ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది రిలీజ్ కావటమే కష్టం అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ కామెంట్లు, ఈ రూమర్లు ఐకాన్ ఫ్యాన్స్ కు నిద్రను దూరం చేస్తున్నాయి. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ అయింది.
ఇప్పుడు దర్శకుడికి హీరోకి మధ్య గొడవలతో లేక మరో కారణాలతో షూటింగ్ ఆలస్యం అయితే తప్పకుండా ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ పై పడుతుంది. అదే జరిగితే డిసెంబర్ లో పుష్పరాజ్ తిరిగి రావటం కష్టమవుతుంది. మూవీ నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. కల్కి తర్వాత టాలీవుడ్ కు 1000 కోట్లు అందించే చిత్రం ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 మాత్రమే అని పాన్ ఇండియా మాట్లాడుకుంటున్న వేళ ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా పుష్ప సీక్వెల్ మినిమం 1000 కోట్లు వస్తాయని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చిన టైంలో పుష్ప 2 పై ఇలాంటి రూమర్స్ పుట్టుకు రావటం పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పుష్ప బాడీని మాయించేసి పోలీసుల డ్రామాలు ఆడుతున్నారా? అసలు పుష్ప ఎక్కడ? తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అసలు డైరెక్టర్స్ తోనే ప్రాబ్లం అంటున్నారు హీరోలు. ప్రభాస్ అడ్జస్ట్ అవుతున్నాడు, వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. మిగతా హీరోలు కూడా ఇదే అడ్జస్ట్మెంట్ ను అలవాటు చేసుకోవాల్సిందేనేమో. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కల్కి, కానీ జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 4 ఏళ్లు నిర్మాణంలో ఉంది. అంతకుముందు సలార్ కూడా రిలీజ్ డేట్ మార్చుకుంది. అసలు పోస్ట్ పోన్ కాకుండా ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలు లేవు. దర్శకులకు కావాల్సినంత సమయం ఇస్తూ సినిమా రెడీ అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నాడు రెబల్. ముందు సలార్, రీసెంట్ గా కల్కి ఇలాగే రిలీజ్ చేశాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ దారిలోనే మిగతా పాన్ ఇండియా స్టార్స్ నడుస్తున్నారు. దేవర కోసం ఆల్రెడీ ఒక రిలీజ్ డేట్ త్యాగం చేశాడు ఎన్టీఆర్. ఏప్రిల్ 5 రిలీజ్ కావాల్సింది దేవర, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27కు పోస్ట్ పోన్ అయింది. గేమ్ చేంజర్ కూడా అంతే, 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ లాక్ కాలేదు. అయినప్పటికీ చరణ్ మెగా డైరెక్టర్ శంకర్ కు కావాల్సినంత టైం ఇస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే ట్రెండ్ కు అలవాటు పడాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.